ఇప్పుడే జైలు నుంచి విడుదలయ్యారు. సుధారాణి మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇంకా నా బూతులు వస్తాయి. నా కొడకలారా, టీడీపీ లంజా కొడకలారా, టీడీపీ లంజా కొడకలారా. బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఏమి బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలారా. బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలారా. అయిందా? బాగైందా? జడ్జి గారు చెప్పాం, ఇట్లా సీఏ గారు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, మేమే తప్పు చేయలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అసలు నాకు సంబంధం లేని విషయం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. ఇప్పుడు దాదాపు ఎన్ని కేసులు ఉన్నాయమ్మా మీకు తెలిసి? చాలా కేసులు పెట్టారు. పీటీ వారెంట్లు అయితే దాదాపు 11 అయినాయి. నా భర్తకు కూడా సంబంధం లేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తీసుకురావటం, వాళ్ళ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు రాసుకుంటూ తిట్టడం, కొట్టడం, ఇదే పని. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. 16-17 కేసులు ఉన్నాయి. ఇంకెన్ని పెట్టి తిప్పుతారో కూడా తెలియదు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? డాక్టర్, అమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాము. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వచ్చిందండి వయ్యారి. ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సెకండ్ స్టేజ్ ఆఫ్ తప్పుడు కేసులు పెట్టి అంత సీన్ ఉందండి. ఇది మన కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఓకే, సెకండ్ అండి. సరేనమ్మా, నేను పోతున్నా. రాత్రిరంతా వస్తావాని రాక కొరకు చూసినాను. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు తోరడం. రాక రాక వచ్చినావు. గోవిందా గోవిందా. ఈ రాత్రి జరిగింది, భోగి గట్టిగా జరుపుకున్నాం. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. నాకు ఎప్పుడు అవుతుంది రాజానే, నేను రాజానే పిలుస్తాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. సరేనమ్మా, నేను పోతున్నా. జాగ్రత్త. ఏంటి సంక్రాంతికి మేడం గారు మీకు స్పెషల్స్ ఏంటని చేయబోతున్నారు? ఏంటి రోజు స్పెషల్? నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. కానీ ఈ రోజు స్పెషల్ ఉంటుంది కదా పండగకి. కానీ ఈ రోజు స్పెషల్ ఉంటుంది కదా పండగకి. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? భోగి గట్టిగా జరుపుకున్నాం, ఘనంగా జరుపుకున్నాం. శబాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావు. సెకండ్ చెప్పేస్తాను. మరి సంక్రాంతి కూడా ఘనంగా జరుపుకోవటం జరుగుతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు శ్యామలను కనుక ఖచ్చితంగా విచారిస్తే చాలా మంది మోసపోయినటువంటి బాధితులు చెట్టు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో.
బ్రెయిన్లెస్ ఫెలో. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. Andhra365.com. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. చెప్పు తీసుకొట్టండి సార్. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా, చెప్పు. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. ఒక రోజు వస్తుంది, నాకంటూ ఒక రోజు వస్తుంది. ఇది పోయినట్టే. వస్తుంది, పొలవారింది. తేలుస్తాం మీ సంగతి. వస్తుంది. ఎక్కడ కనిపించలేదు. గుంటూరు జైలు నుంచి పోసారి కృష్ణమురళి విడుదలయ్యారు. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు. Is it a good time to speak to you now? నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. నీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా? రాదు. ఏం లేదు, నేను పొలంలో నిలబడి ఉన్నాను. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. పొలవారింది. నాన్న ఎప్పుడప్పుడు అంటాడు, నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మన నవ్వులకి అసలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ బట్టలోనే తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.